ఇక వికలాంగుల హక్కుల చట్టంపై హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2016 చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరిన రాపోలు భాస్కర్ సంక్షేమ పథకాల్లో స్థానిక ఎన్నికల్లో వికలాంగుల చట్టం ప్రకారం 5% కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 20 లక్షల కుటుంబాలలో 80 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశామని రాపోలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది వికలాంగుల్ని కాపాడాలని, ఒక 20 లక్షల మంది వికలాంగులే కాదు వాళ్ళని కలుపుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలుపుకుంటే సుమారు 80 లక్షల మంది ఈ ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆస్తులు కాపాడాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ పేరుతో విపరీతంగా వైన్ షాపులకు టెండర్లు వేసింది, రకరకాల మైనింగ్ టెండర్లు వేసింది, శాండ్ టెండర్లు వేసారు. ఈ టెండర్లు అన్నిట్లలో కూడా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ, ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీలలో ఈ వికలాంగులకు టెండర్లలో కూడా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమోరాండం పంపడం అనేది జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి ఈ వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని దానికి